ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన రక్షకుడు ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? దేవుని యొక్క మహాకృపను బట్టి నేను, నా కుటుంబం, పరిచర్య మేమందరం కూడా చాలా బాగున్నాం. అనుదిన మన్నా అనేటువంటి యొక్క ఆధ్యాత్మిక కార్యక్రమమునకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. నేటి ధ్యానాంశము 66వ కీర్తన 19వ వచనము. నిశ్చయముగా దేవుడు నా మనవి అంగీకరించి ఉన్నాడు, ఆయన నా విజ్ఞాపన ఆలకించి ఉన్నాడు. నిశ్చయముగా దేవుడు నా మనవి అంగీకరించి ఉన్నాడని కీర్తనకారుడు ఇక్కడ చెప్తున్నాడండి. నిజమేనండి, దేవుడు మన మనవిని ఆలకించేటువంటి వాడు. మనం చేసిన ప్రార్థన అంగీకరించబట్టే ఈ రోజున మనం ఈ స్థితిలో ఉన్నాం. ఆయన మన ప్రార్థన అంగీకరించబట్టే ఈ రోజున మనము ఈ స్థాయిలో ఉన్నాం. ఇంతటి గొప్ప స్థితిని కలిగి ఉన్నాం. ఇంత గొప్ప పరిస్థితుల్లో మనము బ్రతకగలుగుతున్నాం. మంచిని మనము కలిగి జీవిస్తున్నామన్నా, మంచి స్థితిలో మనము కలిగి ఉన్నామన్నా, మంచి హోదాను మనం కలిగి ఉన్నామన్నా, మంచి సంపాదన మనము కలిగి ఉన్నామన్నా, మంచి ఆరోగ్యమును, మంచి కుటుంబమును, మంచి చదువులను, మంచి వ్యాపారములను మనము కలిగి ఉన్నామన్నా, నిశ్చయముగా దేవుడు మన మనవి అంగీకరించి ఆలకించి ఉన్నాడు. కాబట్టే ఈ రోజున వాటన్నిటినీ కూడా మనము స్వతంత్రించుకుని ఉన్నాం. ప్రియులారా, ప్రే కెన్ చేంజ్ ఎనీథింగ్. ప్రార్థన దేనినైనా సరే మారుస్తుంది అన్నట్లుగా నువ్వు చేసినటువంటి ప్రార్థన వల్లే, నీ పూర్వీకులు చేసిన ప్రార్థన వల్లే, నీ కుటుంబీకులు చేసినటువంటి ప్రార్థనల వల్లే ఈ రోజున మన స్థితిగతులన్నీ కూడా మార్చబడిన ప్రియులారా. దేవుడు నిశ్చయముగా మన మనవులను అంగీకరించేటువంటి వాడు, మన ప్రార్థనలు అంగీకరించేవాడు. బైబిల్ గ్రంథంలో ఒకసారి ఇశ్రాయేలు ప్రజల మీదకి చాలా భయంకరమైనటువంటి శత్రువులు వచ్చారు. మెయోనీయులు వచ్చారు, అమ్మోనీయులు వచ్చారు, యోబీసీయులు వచ్చారు. చాలా 3-4 జాతులు వాళ్ళు ఒకేసారి వాళ్ళ మీదకి వచ్చి, ఫిలిస్తీన్లు వీళ్ళందరూ కూడా వాళ్ళ మీద దాడులు చేస్తూ పలుమార్లు వాళ్ళని చాలా ఇబ్బంది పెడుతున్నారు. పంట పెరిగేదాకా ఉంటున్నారు. పంట కోసే టయానికి వాళ్ళు వచ్చేసి పంటను కోసుకుని వెళ్ళిపోతున్నారు. ప్రజలను దొంగిలించి తీసుకుని వెళ్తున్నారు. వారు సంపాదించిన పశువులను, సామాగ్రిని దొంగిలించి తీసుకుని వెళ్తున్నారు. వాళ్లతో ఇక వేదన చెందలేక ఎంతో బాధపడుతూ ఒక రోజున సమూయేలు దగ్గరకు వచ్చి సమూయేలుని బ్రతిమలాడుతున్నారు. అయ్యా, మా నిమిత్తము ప్రార్థన చేయవా జీవము కలిగిన దేవునికి, మా నిమిత్తము దేవుణ్ణి వేడుకొనవా, మా నిమిత్తము ప్రార్థన చేసి ఆయన మా స్థితిని మార్చులాగున మా కోసం నువ్వు ప్రార్థన చేయవా అని చెప్పానంటే, సమూయేలు వారిని అందరినీ కూడా మిస్పాకు రప్పించి ఆ మిస్పాలో ఆయన ఉపవాసం ఉండించి చెప్తున్నటువంటి మాట ఏంటి తెలుసా? నేను గనక మీ నిమిత్తము ప్రార్థన చేయకపోతే దేవుని దృష్టికి నేను పాపం చేసిన వాడిని అవుతాను. కాబట్టి నేను మీ నిమిత్తం ప్రార్థన చేస్తాను. ప్రార్థన చేయకపోతే, మీరు అడగంగానే ప్రార్థన చేయకపోతే నేను పాపం చేసిన వాడిని అవుతాను. మీరు అడిగారు కాబట్టి తప్పకుండా నేను మీకోసం ప్రార్థన చేస్తాను. దేవుడు తప్పకుండా మీ జీవితంలో కార్యం చేస్తాడు. దేవుడు తప్పకుండా మీ ప్రాంతాన్ని దర్శిస్తాడు. తప్పకుండా మీ మీదకి వచ్చేటువంటి శత్రువులు 4 జాతుల వాళ్ళైనా, 3 జాతుల వాళ్ళైనా, వారు ఎంతమంది అయినా సరే దేవుడు వారిని తరిమి కొట్టేటట్టుగా చేస్తాడు. అయితే మీరు చేయాల్సింది ఏంటంటే ఉపవాసం ఉండి ఈ రోజున మీరు నీళ్లు చేది మీ హృదయమును కుమ్మరించి ఇక్కడ మీరు దేవునికి ప్రార్థన చేయండి అని చెప్పి ఆ మిస్పాలో ఉన్నటువంటి దేవునికి ప్రార్థన చేయగా, అక్కడ వారు ఉపవాసం ఉండి దేవుడిని వేడుకొనగా దేవుడు మిస్పాలో వారి ప్రార్థన ఆలకించి వారి జీవితాల్లో దేవుడు ఎంత గొప్ప అద్భుతం చేశాడంటే, ఆ జాతులు అన్న వాళ్ళందరినీ కూడా పొంచి ఉన్నటువంటి వారందరినీ, వాళ్ళు వీళ్ళ మీద పడదామని చెప్పి యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్న వాళ్ళందరినీ కూడా దేవుడు కారు మబ్బులు కలుగజేసి, ఉరుములు మెరుపులు కలుగజేసి వారి మీద పడేటట్టుగా చేసి, వారు చల్లా చెదరయ్యేటట్టుగా, వారి కళ్ళు కనిపించని రీతిగా దేవుడు వారిని పారద్రోల చేశాడంట. ప్రియులారా, చూడండి, ప్రార్థన వారి జీవితంలో ఎంత గొప్ప కార్యం చేసిందంటే 4-5 జాతుల వాళ్ళని తరిమి కొట్టేటట్టుగా చేసింది, యుద్ధాలను మాన్పించేటట్టుగా చేసింది, శత్రువులు అరగదొక్కేటట్టుగా చేసింది. ఏమండి, ఇశ్రాయేలు ప్రజలకు విజయం వచ్చేటట్టుగా చేసింది. వీళ్ళ ఒక ఆయుధం పట్టుకోకుండా గొప్ప విజయం వచ్చేటట్టుగా దేవుడు చేశాడు. కేవలం ప్రార్థన మాత్రమే. ఈరోజు నువ్వు చేసేటువంటి ప్రార్థన, అది చిన్న ప్రార్థనే కావచ్చు, పెద్ద ప్రార్థనే కావచ్చు, దేవుడు నీ హృదయానుసారంగా ప్రార్థన చేయగలిగితే నువ్వు ఆయన ఆ ప్రార్థన చూస్తాడు, ఆ ప్రార్థనకు జవాబిస్తాడు. యెషయా వెళ్ళిపోయి ఆయన హిజ్కియాకు చెప్తున్నాడు, నువ్వు మరణించబోతున్నావు, దేవుడు చెప్పాడు నీ ఇంటిని చక్కబెట్టుకో అని అంటే చిన్న ప్రార్థన చేస్తాడు హిజ్కియా గోడ తట్టు తిరిగి. సైన్యములకు అధిపతి యెహోవా, నీ సన్నిధిలో నేను ఎట్లా నడుచుకుంటున్నావు, యథార్థముగా ఎట్లా జీవించాలో కృపతో జ్ఞాపకం చేసుకోయా అని చెప్పి చిన్న ప్రార్థన చేశాడు గోడ తట్టు తిరిగి. దేవుడు మరలా యెషయా నడిమిశాల ఆ యొక్క గవిని దాటి వెళ్ళక ముందే అతని మరలా పంపించి, దేవుడు నీకు 15 సంవత్సరాలు ఆయుష్నిచ్చాడు, నీ కన్నిటిని దేవుడు చూశాడు, నీ ప్రార్థన దేవుడు అంగీకరించాడు, ఆయన నిన్ను బాగు చేస్తున్నాడు అనేటువంటి చక్కటి మాట్లాడు ఆయన
మరలా అదే ప్రవక్తతో మాట్లాడించినట్లుగా బైబిల్లో మనం చూస్తున్నాం. చూడండి, సొలొమోను చాలా పెద్ద ప్రార్థన చేశాడు మందిరం కట్టినప్పుడు, దేవాలయము. అలాగే మరి చిన్న చిన్న ప్రేయర్స్ చేసినటువంటి వారు బైబిల్లో ఉన్నారు. అయితే వారు ఎలా చేస్తున్నారనేది దేవుడు చూడటం లేదు, కానీ ఎటువంటి హృదయంతో చేస్తున్నారు, ఎటువంటి మనసుతో చేస్తున్నారనేది దేవుడు చూస్తున్నాడు. ఈ రోజున దేవుడు నిశ్చయముగా నీ మనవి అంగీకరించేటువంటి వాడు, నిశ్చయముగా దేవుడు నీ ప్రార్థన అంగీకరించేవాడు, నిశ్చయముగా నీ జీవితంలో నీ ప్రార్థనకు కార్యము చేసేటువంటి వాడు, నీ ప్రార్థనకు నీ జీవితాన్ని మార్చేవాడు, నీ కుటుంబ పరిస్థితిని మార్చేవాడు, నీ యొక్క ఇంటి పరిస్థితిని మార్చేవాడు. నీ వ్యాపారంలో కావచ్చు, పిల్లలలో కావచ్చు, చదువులలో కావచ్చు, అన్ని రంగాలలో కూడా గొప్ప గొప్ప మార్పులను నువ్వు చేసేటువంటి ప్రార్థన ద్వారా నిశ్చయముగా దేవుడు జరిగించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, గొప్ప దేవుడా యేసయ్యా, ఈ వాగ్దానం ఎంతమంది అయితే చదివి ఉన్నారో, విని ఉన్నారో, వారి జీవితంలో మీరు అద్భుతమైన కార్యాలు జరిగించి గొప్ప కార్యాలతో నిలబెట్టి నిశ్చయముగా వీరి జీవితాల్లో నాయన వీరి ప్రార్థనకు గొప్ప జవాబునిచ్చి సంతోషపెట్టమని, ఆనందింపచేయమని నా తండ్రి, ఎన్నో సంవత్సరాల నుంచి నీకు మొరపెడుతుండగా ఏ విషయంలో అడుగుచున్నారో ఆ విషయంలో వారి మనవిని మీరు ఆలకించి అంగీకరించి తగిన రీతిగా మీ కృపను చూపించమని యేసు నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. ఈ వాక్యం మీకు ఆశీర్వాదకరంగా ఉంటే, దేవునికరంగా ఉంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వాక్యాన్ని ఇతరులకు షేర్ చేయండి. దానివల్ల దేవుని యొక్క వాక్యం బయటికి వెళ్తుంది. మీరు ఎలాగైతే బలపరచబడ్డారో వాక్యం చేత, ఇతరులు కూడా మీలాగే బలపరచబడతారు. దేవుడి చిత్తమైతే మరలా రేపటి రోజున ఇదే టైంకి మరలా కలుసుకుందాం. అప్పటి వరకు దేవుడు తోడుగుండి మిమ్మల్ని దీవించి నడిపించును గాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.